శ్వాసమీద ధ్యాసని చాటిన ఋషి బ్రహ్మరాతలు మార్చిన బ్రహ్మర్షి పత్రిజీ బ్రహ్మర్షి పత్రిజీ బ్రహ్మర్షి పత్రిజీ. మనలో ఇప్పుడు ఎంతోమంది ఎంత అద్భుతమైన ధ్యాన స్థితుల్లో అనుభవాలను పొందుతున్నారంటే ఈ తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో వందలు వేలు లక్షలుగా పాల్గొని వారి వారి అనుభవాలని అఖండమైన ధ్యానానుభూతులను పొందుతున్నారు. నిజంగా అద్భుతంగా ఉందండి ధ్యాన మహాయజ్ఞము. అందరూ తప్పక రావాలి. అద్భుతమైన మిమ్మల్ని మీకు పరిచయం చేసేటువంటి మహాప్రదేశం ఇది. మరి ఆసామాసి కాదు ధ్యానం అంటే. మేము ముందు సంవత్సరం వచ్చామండి. మరి ఆ 3 గంటల ధ్యానంలో సేవ చేసినా ధ్యానం చేసినా ఒకటే, మేము ఆనందం పొందుతున్నాం. ధ్యానం చేసామంటే ఎంతో అద్భుతం అండి. వేల మంది ఇక్కడ ఒక చోట చేసే ఈ ధ్యానము మహా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ సమయాన్ని, ఈ అద్భుతమైన ఇదిని అందరూ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ధ్యానమంటే శ్వాసమీద ధ్యాసని చాటిన ఋషి బ్రహ్మరాతలు మార్చిన బ్రహ్మర్షి పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు మాత్రం మనకి ఇది ఒక అద్భుతమైన నేచర్ నేర్పారండి. ఇది ఎంతో ఎంతో అదృష్టం ఉంటేనే దీంట్లోకి వస్తారండి. ఈ ధ్యాన మహాయజ్ఞం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా బాగుండాది. అది మేము ఇక్కడికి వచ్చింటే మా ఇంటి మీద కూడా ఇంటికి పోవాలి అని కూడా మాకు అనిపించలేదు. ఇక్కడ సౌకర్యాలు అన్నీ బాగుంటాయి. నేను ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పెట్టినా అన్ని సంవత్సరాలు వస్తానన్నమాట. నేను ఇక్కడికి అంత ఆనందంగా ఉంది. ధ్యాన మహాయజ్ఞానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పరమాత్ముడు మన లోపల ఉన్నాడు. మనం తినే ఆహారాన్ని పచనం గావిస్తున్నారు. అటువంటి ఆ పరమాత్మకు మనం త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ భోజనం చేసేటప్పుడు ఎంతో అవేర్నెస్ తోటి భోజనం చేయాలి. ఇప్పుడు తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో ఫుడ్ అంతా బాగా పెడుతున్నారు. అఫర్మేషన్స్ కూడా బాగా ఇచ్చాడు. సో నిజంగా పిఎంసి టీం అందరికీ, బృందం అందరికీ, పిఎంసి ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ అ వండర్ఫుల్ సెకండ్ వర్షన్ ఆఫ్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం.